దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు సత్యవంతుడు. సత్యము అనే పేరు ఆయనకే తగి ఉన్నది. నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను అని మోషే ద్వారా దేవుడు ఈ సత్యాన్ని లోకమంతటికి ప్రత్యక్షపరుస్తున్నాడు. కనుక దేవునిలో అసత్యమనేది లేదు. ఆయన సంపూర్ణ సత్యవంతుడు. ఆయనను ఆరాధించేటటువంటి బిడ్డలు కూడా తన వలని నిజాయితీ, నీతి, సత్యమును అనుసరించేటటువంటి లక్షణములను కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాలమున ఈ వాక్యము చేత దేవుడు మనతో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని లేదా సూచనను కలిగి ఉండాలని కోరుతున్నాడు. దేవునిని ఆరాధిస్తున్నటువంటి భక్తులైన ప్రతి వారు కూడా ఈ సత్యమును ఎరిగి ఉండాలి. ఎందుకనంటే లోకమునకు మనము మన నిజాయితీని, నీతిని, యథార్థతను వ్యక్తపరచవలసిన వారమై ఉన్నాం. లోకములో అనేక మంది అసత్య సంబంధమైనటువంటి వ్యక్తులే, మోసపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారే. అయితే ఈ మాటలను జకరియా ఇశ్రాయేలు యోధా ప్రజలందరికీ ప్రకటించుట కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. సత్యము, సమాధానము అనే ఈ రెండు విషయాలలో ప్రభువు ప్రత్యేకంగా వారిని ఖండితంగా మాట్లాడుతూ వాటిని గైకొనాలని కోరుతున్నాడు. వారు చేయవలసినటువంటి కార్యాలు ఏదో భక్తిని ప్రదర్శించేటటువంటి ఆ అర్పణలో మరేమో కాదు. దేవుని నామం పేరిట చేస్తున్నటువంటి కొన్ని అసత్యమైన, అనవసరమైనటువంటి కార్యాలను విడిచిపెట్టాలని, వారు తమ పొరుగు వారి పట్ల యథార్థమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. లేవియాకాండము 19వ అధ్యాయము 11, 12, 13 వచనములలో ఈ మాటలను తెలియచేస్తున్నాడు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అని తెలియచేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము యథార్థంగానే ఉండాలి, కానీ బొంకి అసత్య ప్రమాణములు చేసి దేవుని నామమునకు అపకీర్తి తీసుకురాకూడదని దైవ వాక్యం చేత దేవుడు హెచ్చరిస్తున్నాడు. తెస్సలోనికయ మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండవలెను అనే వాక్యము తెలియజేస్తూ, ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు అనే వాక్యము తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని పౌలు భక్తుడు తెలియజేస్తున్న ఈ ఎఫెసీ సంఘములోని ప్రాముఖ్యమైన వచనం ఇది. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకునుడి అని ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రాముఖ్యంగా జకరియా గ్రంథమంతా సత్యము, సమాధానమును కలిగి ఉండుమని ఆత్మీయమైనటువంటి సందేశాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రస్తుత కాలములో చాలా వరకు ఇలాంటి పరిస్థితుల్లోనే అనేక మంది జీవిస్తున్నారు. ఎవరి యందు, ఎవరి మాటల యందు, ఎవరి క్రియల యందు, ఎవరి ప్రవర్తన యందు సత్యం అనేది లేనే లేకపోవడం చేత విచారకరమవుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరి మాట నిజమో, ఎవరి మాట మోసమో తెలియని పరిస్థితులలో అనేక మంది తమ వ్యక్తిత్వాలను, తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కొందరిని చూచి ఇలాగని మోసకారపు మాటలని ప్రస్తుతం అనేక మంది అనుసరిస్తున్నారు. కనుక ఇలాంటి విషయములలో దేవుని బిడ్డలు మరింత జాగ్రత్తగా ఉండాలని, వారు ప్రతి విషయములలో దేవుని ముఖము చూచి దైవికమైనటువంటి మనస్సాక్షితో ప్రవర్తించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనము అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ప్రవర్తించాలి. అయితే కొందరు ఇతరులను నమ్మింపజేయడానికి దేవుని మీద ఒట్టని, లేకపోతే తన యొక్క కుటుంబం మీద ఒట్టు అని, ఇట్లాంటి రకరకాలైనటువంటి
ప్రయోగాలు చేస్తున్నారు. కనుక ప్రభు యొక్క వాక్యములో ఇలాంటి వాటిని ఖండిస్తున్నాడు. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున చాలా మంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు. ఇంకా అనేక రకాలైనటువంటి వివాహ సంబంధాల విషయంలో మోసం చేస్తున్నారు. అన్నలు తమ్ముళ్లను మోసం చేయడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కనుక సత్యము లేకపోవడం చేత దేవుడు ఆవేదన నొందుచున్నాడు. యథార్థముగా నీతిగా ప్రవర్తించవలసినటువంటి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు కూడా ఇలాంటి తప్పుదారులు నడుచుట సమాజంలో దుష్ట పరిణామములకు దారితీస్తున్నది. దేవునికి అవమానం కలుగుతున్నది. కనుక యథార్థంగా జీవించుదాం. మన పరిచర్యలలో దేవునికి నమ్మకముగా మనం ప్రవర్తించి సత్యముతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవరుచుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, నీవు అనుగ్రహించినటువంటి వాక్యము చేత మమ్ములను మేము సంస్కరించుకునే అవకాశం కలుగుతున్నది. మా దైనందిన జీవితములో అయాచితంగా అప్రయత్నంగానే ఎన్నో అబద్ధాలు ప్రభా సత్యపు మాటలు చెబుతూనే ఉన్నాం. ఇంకొందరు కావాలని ఇతరులను మోసం చేస్తున్న పరిస్థితుల్లోనూ ఉన్నాయి. ప్రభా, ఇలాంటివన్నీ ప్రస్తుత కాలములో సహజంగా సమాజంగా అనేక మంది ప్రభా అలవర్చుకుంటున్నటువంటి దుష్ట అలవాటులు ఇవి. ప్రభా, యథార్థత లేకపోవడం చేత అనేక మంది అమాయకులు బలైపోతున్నారు. తండ్రి, అట్టి వారిని నీవే ఆదుకొని సహాయం చేయండి. మోసకారులను, అబద్ధాలను చెప్పే అసత్య ప్రమాణములు చేసేటువంటి వారిని మా ప్రభా ఇచ్చకపు మాటలు చెప్పి అబద్ధ సాక్ష్యాలు పలికి ప్రభా నీతిమంతులను పాడు చేస్తున్న దుర్మార్గులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, తప్పకుండా వారికి తగిన శిక్ష విధించండి. ఎందుకనంటే ప్రభా, మనుషులు స్వాభావికంగానే పాపులే. అయితే ఈ విషయాల్లో అనేక మందిని నమ్మించి వంచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభా, నీవు మాత్రమే వారిని సరిచేయగలిగిన వాడు. తండ్రి, సహాయం చేయండి. అనేక మంది నాయన నమ్మకమును కోల్పోవట చేత మరలా తిరిగి ఎవరిని నమ్మాలో అనేటువంటి పరిస్థితుల్లో ప్రభా సమాజంలో భయం వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నీవే సహాయం చేయి ప్రభువా. నీతిగా యథార్థంగా నా తండ్రి నీ సన్నిధిని జీవిస్తున్నటువంటి భక్తులను నీవెల్లప్పుడూ కాచి కాపాడు తండ్రి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని సెలవిచ్చున్నావు ప్రభువా. నీవు నమ్మదగిన దేవుడవు. నిన్ను ఆశ్రయించి నిన్ను సేవించే భక్తులు కూడా నమ్మకమైన వారుగా ఉండాలని నువ్వు ఆదేశిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. కొంచెములో నమ్మకమైన వానికి అనేకమైన వాటి మీద అధికారం ఇస్తున్నానని ప్రభా తలాంతుల నాయన తండ్రి ఆ యొక్క వృత్తాంతములో నీవు సెలవిచ్చిన ఆ ఆత్మీయమైన మాట ఇది. ఈ రోజున అనేక మంది ఆ మాటను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రభా కొంచెములో నమ్మకముగా ఉండి అనేకమైన ఆశీర్వాదములు పొందుకొను కర్తలుగా ఉండినట్లు తండ్రి నీ సన్నిధిని జీవించే మంచి మనస్సును, మనస్సాక్షిని ప్రతి వారికి దయచేయండి. నీ సేవ చేస్తున్న సేవకులు, ఆయా వాక్యం వింటున్న విశ్వాసులను, వారి కుటుంబాలను కాపాడండి. సమస్త దుష్టత్వము నుంచి, మోసకారి పరిస్థితుల నుంచి నీ బిడ్డలను కాపాడమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి విషయములలో నా తండ్రి అనేక రకాలైనటువంటి చిక్కుల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. వారిని ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా పాడు చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ లేదా అపవాది శోధనలు కానీ ప్రభు ఏమైనాను వాటన్నిటిని లాయపరచండి. నీ బిడ్డలలో యథార్థత, నీతిమత్వమును, మంచితనమును వృద్ధి పొందింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పటికే అనేక మందిని నమ్మి వంచబడినటువంటి బిడ్డలున్నారు. తమ శరీరము, తమ జీవితములు సమస్తమును సమర్పించుకుని నాశనమైపోయిన బిడ్డలున్నారు ప్రభా. అట్టి వారికి కనువిప్పు కలిగి చేయండి. ఇక మీదట ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో వారు నేను గ్రహించినట్లు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. మోసపూరితమైన వ్యక్తిత్వాలు కలిగిన వారిని కఠినంగా శిక్షించండి తండ్రి. నీ వాక్యమును అనుసరించి బ్రతుకుతున్న ప్రతి బిడ్డలకు మేలు చేయండి. యేసుక్రీస్తు నామమున ఈ దిన ఆశీస్సులు ప్రతి వారికి మెండుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్.